చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రైస్ చపాతీ దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చికెన్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసేసి బాగా కలిపేసి అరగంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మసాలాస్ అన్నీ కూడా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఈ మసాలాస్ అన్నీ కూడా వేసేసి 4-5 నిమిషాల పాటు బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్ డెలిషియస్గా ఉంటుంది.